మీలో ఎంతమందికి తెలుసు మనం ఇప్పటివరకు చూసిన మూవీ రాంగ్ టర్న్ ఒక రియల్ స్టోరీ అని? అవును, మీరు విన్నది నిజమే. రాంగ్ టర్న్ మూవీ ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. రేవెన్స్ హలో అనే విలేజ్ లో క్రోస్ ఫ్యామిలీ నివసించేది. వీళ్ళు చూడడానికి ఎలా ఉండేవారంటే రాంగ్ టర్న్ మూవీలో చూపించిన క్యారెక్టర్స్ కి వీళ్ళకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. దాదాపుగా 1000 మందిని చంపారు. వాళ్ళు ఎందుకు చంపారు అని తెలుసుకునే ముందు వాళ్ళ స్టోరీ తెలుసుకుందాం. క్రోస్ ఫ్యామిలీ ఒక పాడుబడ్డ బంగ్లాలో నివసించేవారు. అయితే అక్కడున్న ప్రజలు వాళ్ళ వింత ఆకారాలను చూసి వాళ్ళని ఎత్తి పొడచడం, వాళ్ళ దగ్గరికి వస్తే చిరాకు పడడం, వాళ్ళ వీధుల్లో కనిపిస్తే రాళ్లతో కొట్టడం చేసేవారంట. అంతేకాక అక్కడున్న ప్రజలు అర్ధరాత్రి క్రోస్ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటికి నిప్పంటించేశారు. అయితే ఎలాగోలా దాని నుండి బయటపడ్డ క్రోస్ ఫ్యామిలీ ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారు. ప్రజలంతా అలా చేయడంతో వాళ్ళు ఎంతో దుఃఖం ఇంకా కోపంతో రగిలిపోతున్నారు. అయితే ఆ రోజే వాళ్ళు డిసైడ్ అయ్యారు రివెంజ్ తీసుకోవాలని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫారెస్ట్ దగ్గరికి ఎవరు వెళ్ళినా, హైకర్స్, ట్రావెలర్స్ ఎవరు వెళ్ళినా తిరిగి వచ్చేవారు కాదంట. అయితే ఒక రోజు ఎమిలీ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తో ఆ ఫారెస్ట్ లో క్యాంపింగ్ చేయడానికి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చనిపోగా అక్కడ నుండి ఎమిలీ ఎలాగోలా బయటపడి ఆ క్రోస్ ఫ్యామిలీ గురించి కొన్ని వివరాలను ఇచ్చింది. అవేంటంటే వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్న సమయంలో క్రోస్ ఫ్యామిలీ అక్కడికి వచ్చినప్పుడు ఇలా అన్నారంట, మీరు మమ్మల్ని ఒకప్పుడు తగలబెట్టారు, ఇప్పుడు మేము మిమ్మల్ని తగలబెడతాం. మీరు ఒకటి గమనించారా? ఒక మనిషి విలన్ గా మారడానికి ఇంకొక మనిషే కారణం అవుతున్నాడు.